హలో, నేను సిఎస్ రావు. మరో 24 గంటల్లో అనంత్ అంబానీ, లోకేష్ ఇద్దరు కలవబోతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి దానికి వేదిక కాబోతుంది. దాదాపుగా 65,000 కోట్ల రూపాయలతోటి కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి అనేటువంటి ప్లాంట్స్ను ఏర్పాటు చేస్తుంది రిలయన్స్ సంస్థ. దానికి అంకురార్పణ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 సిబిజి యూనిట్లను పెట్టేదానికి ప్రాథమికంగా ఒప్పందం కుదిరింది. అది కార్యరూపంలోకి దాల్చబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి డైరెక్ట్గా దీని ద్వారా. అంటే మొత్తం కంప్లీట్ అయితే 500 రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయితే, ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో వీటిని నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. గ్రీన్ ఎనర్జీ హవా రాబోయేటువంటి రోజుల్లో ఎక్కువగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రైతులు ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా ఎకరాకి 30,000 రూపాయలు కౌలు ఏడాదికి వచ్చేలాగా ఈ ప్లాంట్స్ ఉపయోగపడతాయి. మీరు మీ భూమిని కనుక కౌలుకిస్తే ఏడాదికి 30,000 రూపాయలు మీకు కౌలు ఇస్తారు. ఈ కంపెనీ కౌలు ఇస్తుంది 30,000 రూపాయలు. ఎలాంటి పెట్టుబడి పెట్టవసరం లేదు. ఎకరాకి 30,000 రూపాయలు. బంజరు భూములకి 30,000 రూపాయలు వచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములు అయితే 15,000, అలాగే పట్టా భూములు అయితే కనుక 30,000 రూపాయలు కౌలు ఇచ్చేలాగా ప్రాథమికంగా ఒప్పందాలు కుదిరాయి. బంజరు భూములు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు, వ్యవసాయం చేసినా కానీ గిట్టుబాటుకి కానిటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు లీజుకి ఇవ్వడం ద్వారా ఎకరాకి 30,000 రూపాయలు ఏడాదికి కౌలు మీకు వస్తుంది. అందుకే ఈ ప్లాంట్స్కి అంత ప్రాముఖ్యత ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో లెక్కేసుకుంటే కనుక మనకు 45 లక్షల ఎకరాలు బంజరు భూములు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. 45 లక్షల ఎకరాలు బంజరు భూములు, మొత్తం బంజరు భూములు 45 లక్షల ఎకరాలు. ఈ బంజరు భూముల్ని రాబోయేటువంటి రోజుల్లో సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కోసం ఉపయోగించబోతున్నారు. ఎకరాకి కౌలు ఎకరాకి ఏడాదికి ఎకరాకు 30,000 కౌలు రాబోతుంది రైతులకి. ఇది చాలా బెనిఫిట్. ఒక్కో ప్లాంట్కి వచ్చేసి 1000 నుంచి 2,000 ఎకరాలు అవసరం అవుతాయి. మొత్తం ప్లాంట్లు వచ్చేసి ఆ ఏపీలో మొత్తం ప్లాంట్లను దాదాపుగా 500 ప్లాంట్లను ఏర్పాటు చేయబోతుంది రిలయన్స్ కంపెనీ. 500 ప్లాంట్లను ఏర్పాటు చేయబోతుంది. 500 ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 3 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్గా వచ్చేలాగా ఏర్పాటు చేస్తుంది. 65,000 కోట్ల పెట్టుబడి మొత్తం 65,000 కోట్లు వస్తుంది. 65,000 కోట్లు. దీనికి రేపు వీళ్ళిద్దరూ కలిసి కనిగిరిలో శంకుస్థాపన చేయబోతున్నారు, అంకురార్పణ చేయబోతున్నారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి వద్ద అక్కడ ఉండేటువంటి మండలం, పీసీపల్లి మండలంలో ఇది జరగబోతుంది. 100 టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి ఈ సిబిజిని ఏర్పాటు చేయబోతుంది. సో దీన్ని ఎందుకు నేను ఇంపార్టెంట్గా చెప్తున్నానంటే, రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే వ్యవసాయ వ్యర్థాలు. ఈ వ్యవసాయ వ్యర్థాల నుంచి ఈ ప్లాంట్స్ ద్వారా మనం విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ గ్యాస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ గ్యాస్ని సాధారణ రవాణాకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఈ బయో అనేటువంటి ఒక సిస్టమ్ వచ్చింది, గ్రీన్ ఎనర్జీ వస్తుంది. ఈ గ్రీన్ ఎనర్జీ రాబోయేటువంటి రోజుల్లో పెద్ద రెవల్యూషన్ని తీసుకురాబోతుంది. జీరో ఎమిషన్ అంటే పొల్యూషన్ లేనటువంటి విధంగా రవాణా వ్యవస్థను మార్చడానికి
ఉపయోగపడుతుంది. ప్లస్ పొల్యూషన్ కూడా లేకుండా. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, వ్యవసాయ భూముల్లో వ్యర్థాలు ఉంటాయి. సపోజ్ ఏ మినుమో, శనగో, కంది లేదంటే ఇతరతర పంటలు వేసినప్పుడు వాటి వ్యర్థాలు ఉండిపోతాయి. వాటి వ్యర్థాలను తగలబెడుతూ ఉంటారు. అప్పుడు మీకు కాలుష్యం మొత్తం వెదజల్లుతూ ఉంటుంది. ఆ వెదజల్లేటువంటి కాలుష్యం వాతావరణాన్ని అసమతుల్యం చేస్తూ ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఢిల్లీ చుట్టుపక్కల పంజాబ్ కానీ, హర్యానా కానీ ఈ రాష్ట్రాల్లో చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో, చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ వ్యవసాయ వ్యర్థాలని కాల్చడం ద్వారా వచ్చేటువంటి పొగ కారణంగా ఢిల్లీ దాదాపు 2-3 నెలలు స్తంభించిపోతుంది కాలుష్యంతో. ఆ సందర్భంలో బయటికి రాకూడదని చెప్పి పాఠశాలలకి సెలవులు ఇవ్వటం, ప్రభుత్వ ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ప్రభుత్వ ఆఫీసులు మూసివేయటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మనం అంచనా వేయనంతగా వ్యవసాయ వ్యర్థాల నుంచి కాలుష్యం వెదజల్లుతుంది. ఇక నుంచి ఆ ప్రాబ్లం లేకపోగా ఈ సిబిజీ ప్లాంట్లకు ఆ వ్యర్థాలను కనుక ఇస్తే ఆ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ను తయారు చేస్తారు. ఈ గ్యాస్ నుంచి మనకు విద్యుత్ ఉత్పత్తి ఉంటుంది. అలాగే రవాణాకు కూడా ఈ గ్యాస్ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆల్రెడీ గ్యాస్ ద్వారా నడుస్తున్నటువంటి వాహనాలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 500 సిబిజీ యూనిట్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ 500 సిబిజీ యూనిట్స్కి పెట్టేటువంటి పెట్టుబడి 65,000 కోట్ల రూపాయలు. దాని కారణంగా వచ్చేటువంటి ఉద్యోగాలు దాదాపు 3 లక్షలు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా వచ్చేటువంటి వాళ్ళు చాలా ఉంటాయి. ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా దాదాపు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇది రిలయన్స్ అనంత్ అంబానీ లీడ్ చేస్తున్నాడు. రిలయన్స్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ మధ్యకాలంలోనే అతను రాధికా మర్చెంట్ని వివాహం చేసుకున్నాడు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అతను ప్రస్తుతం ఒక పాదయాత్ర చేస్తున్నాడు. ద్వారకా దాకా పాదయాత్ర, ఏదో జామ్నగర్ నుంచి ద్వారకా వరకు పాదయాత్ర కూడా పెట్టుకున్నారు ఆయన. బట్ ఆ పాదయాత్ర రేత్రి చేస్తూ ఉన్నారు. బహుశా షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రేపు పగలు వచ్చి దాంట్లో అక్కడ పార్టిసిపేట్ చేసి కనిగిరిలో పీసీపల్లిలో జరిగేటువంటి పీసీపల్లి మండలంలో జరిగేటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి, ఈ అంకుర కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత బహుశా వెళ్ళొచ్చు అతను. షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన రేపు రాబోతున్నారు. లోకేష్ మంత్రి హోదాలో, అలాగే అనంత్ అంబానీ రిలయన్స్ అధినేత కుమారుడి హోదాలో, అలాగే రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి పార్ట్నర్గా ఆయన రాబోతూ ఉన్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క స్వరూపం నుంచి ఈ గ్రీన్ ఎనర్జీ రూపంలో మారబోతుంది. ఈ సిబిజీ ప్లాంట్స్ రావడం ద్వారా రైతులకు వ్యవసాయం చేయకుండా ఎకరాకి 30,000 రూపాయలు రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45 లక్షల ఎకరాల బంజరు భూములు ఉన్నాయి. వీటిని ఐడెంటిఫై చేశారు. దానికి నోడల్ అధికారులను కూడా ఏర్పాటు చేశారు. ఇక నుంచి రైతులు వ్యవసాయం చేయకపోయినప్పటికీ ఎకరాకి 30,000 రూపాయలు వస్తుందని చెప్పేసి ఈ సిబిజీ యూనిట్ల ద్వారా మనకు అర్థమవుతుంది. దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ని కనుక పరిశీలిస్తే మరి ఇది రాబోయేటువంటి రోజుల్లో సాధ్యమవుతుందా? వ్యవసాయం చేయకుండానే 30,000 రూపాయలు ఎకరాకి కౌలు వస్తే ఇక వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏముంది? అప్పుడు వచ్చేటువంటి పరిణామాలు ఏంటి? దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.